తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు ఎడమ పక్కగా అద్దాల మండపానికి ఎదురుగా ఎత్తైన శిలా వేదికపై విశాలంగా కనిపించేదే రంగనాయక మండపం లేదా రంగమండపం. ఈ మండపం పొడవు 108 అడుగులు, వెడల్పు 60 అడుగులు. 1320-1360 సంవత్సరాల మధ్య మహమ్మదీయ దండయాత్రల కారణంగా శ్రీరంగ క్షేత్రం నుంచి రంగనాయకుల వారి ఉత్సవ విగ్రహాలను తెచ్చి ఈ మండపంలో సురక్షితంగా ఉంచి ధూపదీప నైవేద్యాలు నిత్యము సమర్పించేవారు. ఇలా శ్రీరంగనాథుని ఉత్సవ విగ్రహాలను సురక్షితంగా తిరుమల ఆలయంలో ఉంచి నిత్య పూజాధికాలు నిర్వహించడానికై ప్రత్యేకంగా ఈ మండపాన్ని రంగనాథ యాదవరాయలు అనే ఒక స్థానిక పరిపాలకుడు నిర్మించాడు. ఇలా ఈ మండపంలో కొంతకాలం శ్రీరంగనాథుడు కొలువై ఉన్నాడు కనుక ఈ మండపాన్ని శ్రీరంగనాథుని పేరు మీదుగా రంగనాయక మండపం లేదా రంగమండపం అని పిలుస్తారు. కొంతకాలానికి శ్రీరంగనాథుని ఉత్సవ విగ్రహాలను యథావిధిగా శ్రీరంగానికి తరలించారు. ఈ మండపంలో పెదశేష వాహనంగా పిలువబడే 7 పడగల బంగారు శేషవాహనాన్ని ఉంచుతారు. క్యూలో నుంచి మనం ఈ పెద్ద శేషవాహనాన్ని దర్శించవచ్చు. మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి సంవత్సరానికి 2 సార్లు అంటే దసరా బ్రహ్మోత్సవాలలో ఒకసారి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరోసారి ఈ మండపంలో కొలువై ఉంటారు. ప్రాచీన కాలంలో స్వామివారి కళ్యాణోత్సవం, వసంతోత్సవం, బ్రహ్మోత్సవం వంటి సేవలు ఈ మండపంలోనే జరిగేవి. కాలక్రమేణా భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఈ ఉత్సవాలను ఇక్కడ జరపడం లేదు. ప్రస్తుతం స్వామివారి తిరుమంజన కార్యక్రమాలు ఈ మండపంలో జరుపుతున్నారు. అలాగే దేశాధిపతులు, రాష్ట్రాధిపతులు వంటి పెద్దవారు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఈ మండపంలో కూర్చోపెట్టి ప్రసాదాన్ని అందించి వేద ఆశీర్వచనం చేస్తున్నారు. తిరుమల శ్రీవారికి మట్టి కుండలోనే నివేదన ఎందుకు చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు దిగువ ఇచ్చిన లింకును క్లిక్ చేసి వీడియో చూసి ఈ విశేషాలను తెలుసుకోవచ్చు.